అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఈరోజు నుంచి కొత్త నవల చదువుకుందాము. గోరింటాకు రాసిన వారు కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చెడిపోయిన వారి చరిత్రలన్నీ ఒక మాదిరిగా ఉండవు. వాళ్ళ జీవితాలను తిరిగేస్తే వాటి నుండి ఏరుకోవలసింది కూడా కొంత కనిపిస్తుంది. అసలు చెడిపోవటం కూడా అందరికీ సాధ్యం కాదు. ఈ భూమి మీద కొందరు బుద్ధిమంతులుగా ఉండడానికి కారణం వాళ్ళకు చెడిపోవటం చేతకాకపోవటమే. జీవితంలో ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి ఎప్పుడో ఎలాగో కలుసుకుని ఒకటిగా అయిపోతుంటారు. దీనినే స్నేహం అనే పేరుతో పిలుస్తారు. దీన్ని చూసే పిల్లల తల్లిదండ్రులు భయపడేది కూడా. అలా జీవిత ప్రవాహంలో కొట్టుకువచ్చి తమ 15వ ఏట ఒకరినొకరు ఢీకొన్నారు చక్రపాణి, రాజారావు. ఆ దెబ్బకి ఇద్దరు తలలు బొప్పెలు కట్టాయి. కాసేపు ఒకరి వంక ఒకరు కోపంగా చూసుకున్నారు. తర్వాత వాళ్లకు తెలియకుండానే నవ్వేశారు. అప్పటికి మటుకు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మరునాడు అనుకోకుండా కాఫీ హోటల్లో తారసపడి పలకరించుకున్నారు. రాజారావు తాను బలవంతంగా బిల్లు చెల్లించాడు. మరోనాడు సినిమా హాల్ దగ్గర కలుసుకున్నారు. తర్వాత రోజు ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళారు. ఆ మరుసటి వారం అండియల్లా పోయి ఏమోయి అనుకున్నారు. తర్వాత వారం భుజాల మీద చేతులు వేసుకు తిరిగారు. చక్రపాణి ఎర్రగా, పొడుగ్గా, బక్కపల్చగా ఉండేవాడు. అతని సిగ్గు, అమాయకత్వం ఒక విధంగా అతనిలో ఆకర్షణ. ఎప్పుడూ తన వయసు కన్నా చిన్నగా, లేతగా కనిపించేవాడు. నవ్వితే అది చిరునవ్వు, ఆడపోలికలు కనిపించేవి. అతని చిన్నతనం సామాన్యమైనది కూడా విచిత్రమైన దాని క్రింద జమ. చిత్రంగా ఉండటం జీవితానికి సహజం కాబట్టి. చిన్నప్పుడు అతనుకు అలవాటు ఉండేది. వారానికి 10 రోజులకి ఒకసారి ఏ క్లాసులో కూర్చున్నప్పుడో జీవితం అంటే భయం వేసేది. మెల్లిగా వణికిపోయేవాడు. క్రమంగా నా అన్న వాళ్ళవి, పిదప తనది చావులు వికృతంగా ఊహించుకునేవాడు. అసలే కొంచెం అర్భకుడు. ఆలోచనల తుఫాన్లో నాన్న హైరాణ పడిపోయేవాడు. ఎప్పుడూ చూడని శ్మశాన వాటిక, ఎప్పుడో చూసిన గారడీవాణి చేతుల్లోని బొమ్మికల్లో కనిపించే జలపాతాల్లోని నీటి తుప్పర, ఏవో రంగురంగుల దృశ్యాలలా కళ్ళ ముందు నడయాడి కంగారు పెట్టేవి. చావు, అమ్మో చావు. వాళ్ళు వీళ్ళు ఎగిరిపోతున్నప్పుడు నాకు ఇది తప్పదు ఎన్నడో అని అనుకుంటూ ఉండగానే ఏ దారుణ క్షణంలోనో యముడు వేసిన పాసం తన గొంతుకు చుట్టూ చుట్టుకొని బరబరా ఈడ్చుకుపోతుంది. చావును నిద్రను పోల్చుకుంటూ ఉండేవాడు. రాత్రిళ్ళు నలుగురి మధ్య పడుకుని నిద్ర వస్తే ఎలాగూ తెలివి తప్పిపోతుంది. తెలివి తప్పిపోతే తనను గురించి తనకు తెలియదు. తెల్లవారే వరకు తను ఎవరో, ఎక్కడ ఉంటాడో. అమ్మో, స్మృతి లేకపోతే ఎలా? నిద్రకు భయపడి కళ్ళు బలవంతాన తెరుచుకొని జపం చేసేవాడు. ఎవరికైనా చెడుగా ఆలోచించడం తప్పదేమో. అప్పుడప్పుడు క్లాసులో పాఠాలు వినడం మానేసి మా అమ్మ చచ్చిపోయాక నాన్నారు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా? అప్పుడు సవతి తల్లికి నాకు పడుతుందా? నేను గుండు చేయించుకోవాలా? చేయించుకుంటే అద్దంలో నా ముఖం ఎలా ఉంటుంది అన్న దరిద్రపు ఊహల్లో మునిగిపోయేవాడు. 2 మగపిల్లలు పుట్టిపోయాక దక్కినవాడు కావటం వల్ల ఆ తర్వాత మగ సంతానం లేని కారణం చేత వాళ్ళ ఇంట్లో భలే గారాబం. అతను జన్మించాకే ఆ కుటుంబానికి అదృష్టం పట్టిందని, అప్పటినుంచి వాళ్ళ తండ్రి పట్టిందల్లా బంగారం అయిందని అతని ముందే చెప్పుకోవటం కద్దు. ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళంతా బీదవాళ్ళు, ఇతర కులాల వాళ్ళే. అక్కయ్యలతో ఆడుకుంటానికి చాలామంది ఆడపిల్లలు వస్తుండటం, వాళ్లతో తను కలిసి ఆడుతూ ఉండేవాడు కాబట్టి ఆడపిల్లలతో చెలిమి అలవాటైంది. వాళ్ళంతా తనకంటే పెద్దవాళ్ళు. తను 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు తనకంటే పెద్దవాళ్ళుంటే వేరే చెప్పేదేముంది? మొగుడు పెళ్ళాల ఆటలు ఆడేవాళ్ళు. పురుషుడనేవాడు తాను ఒక్కడే కాబట్టి మొగుడి పాత్ర ఎప్పుడూ తనదే. పెళ్ళాం మటుకు రోజుకు ఒకరుగా మారుతూ ఉండేవారు. ఒక్కొక్కసారి నేనంటే నేనని పోటీపడి జుట్టు పీక్కునేవాళ్ళు. అతని పెళ్ళాలలో కొంతమంది ఇదివరకే పెళ్ళిళ్ళైన వాళ్ళున్నారు. వాళ్ళు మిగతా వాళ్ళతో సమానంగా ఉత్సాహంగా ప్రదర్శించేవారు. శాస్త్రయుక్తంగా ఉత్తుత్తి మంత్రాలతో వివాహపు తంతు ముగిసిపోయేది. తర్వాత ఏవో తినుబండారాలతో విందు. పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఒక సరసను కూర్చోబెట్టి సరసాలు, వేడుకలు, గంధాలు పూయించటం, ఒకరి ఎంగిలి ఒకళ్లకు తాగించటం, ఇలాంటివి. తర్వాత అతను ఉద్యోగంలో ప్రవేశించాలి. ఇంటికి ఆలస్యంగా వచ్చి తలుపు తట్టాలి. ఇంత ఆలస్యమైతే ఎలా చచ్చేది బాబు అని ఆమె అలుగుతుంది. అతను బ్రతిమాలటం, ఇది తంతు. కాలం మార్పు తెచ్చిపెడుతుంది కదా. క్రమంగా ఆడపిల్లల్ని చూస్తే సిగ్గుతో చచ్చిన చావై అక్కడి నుండి పారిపోతుండేవాడు. తర్వాత అతన్ని చూచి వాళ్లే పారిపోతుండేవాళ్ళు.
కష్టపడి చదవటం అంటే అంతగా తెలియదు. ప్రైవేటు ఉండేది. మార్కులు బొటాబొటిగా వస్తుండేవి. స్కూల్లో రకరకాల విద్యార్థులు తనతో చెలిమి చేస్తుండేవాళ్ళు. జేబులో 1, 2 ఉండేవి కాబట్టి ఏవో నెపాలతో ఖర్చు చేస్తూ ఉండేవాళ్ళు. తానేదో అమాయకుడనని తనకు తెలుస్తూ ఉండేది. ఇరుగు పొరుగు మూకతో గోలికాయలాడేవాడు, బెచ్చాలాడేవాడు, గాలిపటాలెగరేసేవాడు. కానీ ఎందులోనూ ప్రావీణ్యం లేదు. ఇంటి చుట్టూ ఎప్పుడూ దెబ్బలాటలు జరుగుతుండేవి. ఆడాళ్ళు మగాళ్ళు కొట్టుకునేవాళ్ళు. ఆడాళ్ళు కొట్టుకునేవాళ్ళు. మగాళ్ళు సరే సరి. ఒక ఆడది మరో ఆడదాన్ని బూతులు తిడుతుంటే భలేగా ఉండేది. వాళ్ళు కాసేపు మగాళ్ళయ్యేవాళ్ళు. చివరకు తీర్పుకు వీళ్ళ ఇంటికి వచ్చేవారు. స్కూల్ ఫైనల్ చదువుతుండగానన్నమాట రాజారావు స్నేహమైంది. తను పాస్ అవుతాడని ఎవరూ అనుకోలేదు. పరీక్ష రేపనగా జ్వరం కాసింది. 1 గంటలో ఇస్తామని స్నేహితుడొకడు ఇంగ్లీష్ పుస్తకం పట్టుకుపోయి పత్తాలేడు. రాత్రంతా అతనింట్లో వాళ్ళతో దెబ్బలాడుతున్నాడు. ప్రక్క మీద నుంచి కదిలినా, మరునాడు పరీక్షకు పోయినా నూతిలో దూకి చచ్చిపోతానని తల్లి బెదిరించసాగింది. వెధవ పరీక్ష, ఇవాళ కాకపోతే రేపైనా పాస్ కావచ్చు. మనిషికి ముఖ్యమైంది ఆరోగ్యం అని తండ్రి నచ్చ చెప్పసాగాడు. తాతయ్య వచ్చి ఒక్క క్షణంలో లాలనగా నాయనా అని, మరో క్షణంలో కోపంలో కుంకా అని వెళ్ళిపోతున్నాడు. మొత్తానికి ఎలా అయితేనే మరునాడు ప్రొద్దున్నే పరీక్ష హాల్లో కూర్చుని పేపరు నింపుతున్నాడు. కొంచెం దూరంలో తాతయ్య స్కూల్ అధికారుల అనుమతి సంపాదించి బయట వసారాలో ఓవల్టీన్ నిండి ఉన్న ఫ్లాస్కుతో, మందు సీసాతో, బిస్కెట్ల ప్యాకెట్తో తచ్చాడుతున్నాడు. అరగంటకోసారి అబ్బిగా అని కేకేసేవాడు. గబగబా నోట్లో ఇంత మందు పోసి ఇన్ని బిస్కెట్లు కూరి ఇంత ఓవల్టీను తాగించేవాడు. ముసలాళ్ళ దగ్గర ఒకటి నేర్చుకోవాలి. అనవసరమైన సిగ్గు, సంకోచం, మొహమాటం వాళ్ళకు ఉండవు. అవే నాగరికులం అనుకునే వాళ్లకు అడుగడుక్కి దుంప తెంపుతాయి. మొండితనంగా పరీక్షకు వెళ్ళాడే గాని పాస్ కాడని అందరూ అనుకున్నారు. వచ్చే ఏటికి ఇప్పటినుంచి ట్యూషన్ ప్రారంభించమని తల్లి పోరసాగింది. కానీ పరీక్షా ఫలితాల్లో అతని నెంబరు చూసి అంతా దిగ్భ్రమ చెందారు, తనతో సహా. ఇంటర్మీడియట్లోకి వచ్చాక జీవితం అంటే భయం కొంచెం తగ్గింది చక్రపాణికి. కానీ జీవించాలన్న ఆరాటం హెచ్చింది. ఈ భూమి మీద 2 రకాల మనుషులున్నారు. ఒకరు జీవితానికి బయట దూరంగా నివసిస్తారు, మరొకరు జీవితంలో నివసిస్తారు. ఇద్దరూ పెరుగుతారు, పెద్దవాళ్ళవుతారు. ఎవరి అనుభవాలు వాళ్ళకి ఉంటాయి. కానీ చచ్చిపోయినాక వాళ్ళని గురించి స్మృతుల్లో గల వ్యత్యాసం మనిషికి, జంతువుకి ఉన్నంత తేడాలో ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం చక్రపాణి కాలేజీ మేడ మీద నుండి దిగి వస్తున్నాడు. క్రింద నుంచి వయ్యారంగా ఒక అమ్మాయి మెట్లు ఎక్కి వస్తోంది. ఎందుకో అతని కాళ్ళు వణికాయి. నలుపులో ఇంత అందముందని ఇదివరకు అతనికి తెలియదు. కళ్ళలో విచిత్రాకర్షణ విషయం కూడా. అంత విశాల నేత్రాలతో అతని వంక చూచి ఎందుకో నవ్వి వెళ్ళిపోయింది. అవి చూపులు కాదు, బాణాలు అన్నాడు ఆ సాయంత్రం రాజారావుతో. పూల బాణాలు అని దిద్దాడు రాజారావు. అవే నా మీద నిరంతరం పడాలి అని గోడు పెట్టాడు చక్రపాణి. అసలంతవరకు ఆమె ఎవరో తెలియదు. కాలేజీ అమ్మాయిల వంక పరీక్షగా, తృష్ణగా చూసింది ఎప్పుడూ లేదు. అందాన్ని గురించి నిర్వచనాలు తెలియవు. ఆడవాళ్ళ నవ్వులో కాదు గాని నవ్వి నా పక్షంలో ఏదో మహత్తు ఉండి ఉంటుంది. అతనికి ఏదో జరిగింది. పాపం కుర్రాడు అమాయకుడు. ఎక్కడికో లాక్కుపోవటం మొదలైంది. అనుభవాలు ఎలా ఉంటాయో చూడండి. మరునాడు బస్సులో కలిసింది. ఇద్దరూ ఒకసారే ఎక్కి అదో రకంగా కనిపించేసరికి ఒక్క తాలూకేనని కండక్టర్ పొరబడటంలో అతని తప్పేం లేదు. 2 టికెట్లు చించి చక్రపాణికిచ్చాడు. అతను మొదట కంగారు పడినా వెంటనే తేరుకొని ఉత్సాహంగా 2 కండక్టర్ చేతిలో పెట్టేశాడు. సంగతి గ్రహించిన మాలతి సిగ్గుతో నవ్వింది. ఆమె కూర్చుని ఉంది, తను నిలబడి ఉన్నాడు. ఆమె చీర అతనికి తగులుతోంది. ఇప్పుడు బాగా దగ్గర నుంచి చూశాడు. కనులు, కనురెప్పలు, బంగారంలో తలుక్కుమని మెరిసే బొట్టు, పెదాలు, చెక్కిళ్ళు, గుండెల్లో బొమ్మ గీసుకున్నాడు. ఆమె బస్సు దిగి చేతిలో అనాకాసు పట్టుకొని సంకోచిస్తూ నిల్చుంది. అతను చూడనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం ఒక క్లాస్ నుంచి మరో క్లాసుకి పోతుంటే స్నేహితురాళ్లతో తారసపడ్డది. అనాకాసు తీసి నవ్వుతూ ఇందా అన్నట్లు చూపించింది. అతను సిగ్గుపడి నవ్వుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అన్నం సహించకపోతే ఎందుకోననుకున్నాడు. మరునాడు కూడా అదే జరిగేసరికి సందేహించాడు. 3వ రోజు ధ్రువపరుచుకున్నాడు. ఆ సాయంత్రం రాజారావుతో కృష్ణానది వైపు షికారు పోతూ విషయం ఇదని వెళ్ళగ్రక్కాడు.
ఈ కాలం ప్రేమకు ఆకలి నశించకూడదే అన్నాడు రాజారావు. చక్రపాణి కొంచెం చిన్నబుచ్చుకున్నాడు. అంతవరకు అతను ప్రేమను అంగీకరించేవాడు కాదు. అదంతా వట్టి మిథ్య, కల్పన, ఆత్మవంచన అని వాదించేవాడు. కానీ ఇదేమిటి విపరీతం? తననెవరో ఎక్కడికో లాక్కుపోతున్నారు. వద్దు వద్దు రాజారావు, నన్ను పరిహసించవద్దు. నాకెందుకో ప్రపంచం మీద ఇచ్చ నశిస్తోంది. ఎక్కడికో దూరతీరాలకి పారిపోదాం అనిపిస్తోంది. ఆ అమ్మాయిని చూచినప్పటి నుంచి నాలో మనశ్శాంతి నశించింది. నువ్వు నా పరమమిత్రుడివి. ఆమెను నాకు సంపాదించి పెట్టు అని వాపోయాడు. నేనా? ఇదేమిటి అని రాజారావు తెల్లబోయాడు. అదేమో నాకు తెలియదు. ఆమె నాకు కావాలి, కావాలి అంతే. వీళ్ళిద్దరి స్నేహంలో ఎక్కడ కృత్రిమత్వం కానీ అస్వాభావికత కానీ లేదు. స్నేహితుడి గురించి రాజారావు బాధపడ్డాడు. రకరకాల ఉపాయాలు చెప్పాడు. అవి చక్రపాణి ఆచరణలో పెట్టగలడా? మనోధైర్యం లేనివాడు ప్రేమలో పడకూడదు. ప్రయత్నించసాగాడు. ఒకనాటి మధ్యాహ్నం అతను కాలేజీ దాపులోనే ఉన్న రాజారావు గది నుంచి కాలేజీకి వెడుతున్నాడు. చెట్ల నీడలోకి వచ్చేసరికి పరధ్యానం నుంచి కోలుకొని ఏదో తోచి తల ఎత్తి చూశాడు. మాలతి, బాణాలు ఒకరి మీద నుంచి ఒకరు కళ్ళు దించకుండా ఒకరికొకరు అభిముఖంగా నడుస్తున్నారు. ఆమె వాడి చూపుల్లో కొంటెతనం కాదు గాని కవ్వించే ఏదో గుణం. ఇంకా ప్రక్కలకు తప్పుకోవలసిన సమయం వచ్చింది. ఆ శరపరంపరలకు తప్పుకోలేక క్రిందకు కళ్ళను వాల్చింది ముందు తనే. అబ్బా, ఏమి సుందర తరల నయనాలు అని ఆశ్చర్యపోయాడు చక్రపాణి. ఒకనాడు స్నేహితులిద్దరూ కలిసి పెద్ద ఉపాయం పన్నారు. దాని ప్రకారం చక్రపాణి బజారులో ఒక సంపెంగా ఒక గులాబీ కొని దారిలో కాశాడు. ఆమె వచ్చే సమయం అయ్యేసరికి గుండె గబగబా కొట్టుకోవటం ప్రారంభించింది. భయంతో, లజ్జతో ముఖమంతా ఎర్రబడసాగింది. తను పలకరించాలా ఆమెను? అమ్మో, ఆమె రాకపోతే బాగుండుననుకున్నాడు. చివరికి ఆ దుర్ఘడియ దాపురించింది. ఆకుపచ్చ చీర కట్టుకుని వయ్యారంగా, సుతారంగా, అద్భుతంగా హంసనడకతో రానే వచ్చింది మాలతి. మాలతి, ఇదిగో, నీకు గులాబీ ఇష్టమా, సంపెంగ ఇష్టమా? చెప్పవు గదు, గులాబీయే కాబోలు. నాకు మటుకు సంపెంగ ఇష్టం. అతని గొంతు బిగుసుకుపోతోంది. యావత్ శక్తి ఉపయోగించినా నోట్లోంచి మాట బయటికి రావటం లేదు. కాలు కదలటం లేదు భూమి మీద నుంచి. అతని ప్రక్క నుంచి అతని వదన మండలంలోకి చూసుకుంటూ అందంగా నవ్వుతూ వెళ్ళిపోయింది. మాలతి. అతని ఊహలు బ్రద్దలయ్యాయి. కన్నీరు ఇంకిపోయినాక మరో ప్రయత్నం. అప్పటికి పరీక్షలు సమీపించాయి. చదువుకు సున్నా చుడుతున్నాడు. మనిషి కొంచెం చిక్కి నల్లబడ్డాడు. కాలేజీ చివరి రోజులు. రోజు ఏదో ఒక క్లాసు వాళ్ళవి టీ పార్టీలు, మీటింగ్లు జరుగుతున్నాయి. ఒక సాయంత్రం కాలేజీ సోషల్ గ్యాదరింగ్ జరిగింది. ధైర్యం చేసి బస్సులో ఆమె వెంట పడ్డాడు. దిగంగానే తను దిగాడు. వెనువెంటనే అనుసరించి నడవసాగాడు. దూరంగా ఆమె ఇంటికి అడ్డదారి అది. రోడ్డు కిరుప్రక్కల పాకలు, సందడి చేస్తున్న మనుషులు. ఉండి ఉండి మెడత్రిప్పి వెనక్కి చూస్తూ వేగం తగ్గించి నడుస్తోంది మాలతి. అతనికి గర్వంగా ఉంది. తాను ఒక అందమైన పిల్లను వెంటాడుతున్నాడు. మధురానుభూతితో మేను పులకరించింది. కానీ ఇది ఇలా ఎంతసేపు? మబ్బులైతే గాఢంగానే పట్టాయి. కానీ వర్షం పడదేం? పైగా నిమిషాలు గడిచిన కొద్దీ ఆమె ఇల్లు సమీపిస్తోంది. సహనం అంతరించి ఉత్సాహం చచ్చిపోతోంది. అతని నాలుకకు, పలుకు, గుండెకు దిటవు లేకుండా సర్వాంతర్యామి ఆజ్ఞాపించాడు. ఒకవేళ ఆ సమయంలో ఈ యువకుడు ఏదో చెప్పదలుచుకుని నా వెంటపడ్డాడు, చెప్పనెయ్యి, త్వరగా తెమల్చడేం అని మాలతి అనుకుని ఉన్నా అందులో వింత ఏమీ లేదు అనుకున్నదనే నా ఉద్దేశం. చివరికి ఆమె ఇల్లు ఉన్న సందు వచ్చింది. మలుపు తిరిగితే చేసిన ప్రయత్నం అంతా వృధా. కానీ సుకుమారుడైన ఈ కుర్రవాడు నోరు మెదపకుండా, చొరవ చేయకుండా ఊరుకుంటాడే? మాలతికి భయం వేసింది, బాధ కలిగింది. హఠాత్తుగా ఆమెకు విచిత్రమైన ఆలోచన, తెగింపు అలముకున్నాయి. చప్పున ఆగి అతని ముఖం కేసి ప్రశ్నార్థకంగా చూస్తూ, ఏమిటో చెప్పండి బాబు, చంపక అంది. అలాంటి అదృష్టం ప్రపంచంలో ఏ యువకుడికి పడుతుంది గనుక. కానీ అక్కడ ఉన్నది చక్రపాణి అనే ఒక అవకతవక కుర్రవాడు అయి ఉండే. ఏం చెప్పను అన్నాడు. చెప్పేందుకేమీ లేదా? చక్రపాణి తల అడ్డంగా ఊపాడు. మరి నన్నెందుకింత దూరం వెంటాడారు అని ప్రశ్నించింది మాలతి.
దానికి మాటల్లో 2 నిమిషాల పాటు చక్రపాణి వాగిన దాన్ని తాత్పర్యం చూసుకుంటే, అబ్బే! నిన్ను వెంటాడానా ఏమిటి? నా పని మీద నేను వెడుతుంటేను అని ఉంది. మాలతి గాయపడిన హృదయంతో, అయితే చెప్పేందుకేం లేదు అంది తీక్షణంగా. అలా అని అక్కడ ఇహ ఒక్క క్షణం ఆగకుండా వెళ్ళిపోయింది. చక్రపాణి స్తబ్దుడై నిలబడిపోయాడు. కాదు మాలతి, నీతో చెప్పాల్సిందెంతో ఉంది, ఇంకో ఛాన్స్ ఇవ్వవు అని బలహీనంగా అనుకున్నాడు. మలిన వదనంతో గదికి వచ్చిన చక్రపాణిని చూసి రాజారావు ఉలిక్కిపడ్డాడు. తరచి తరచి అడిగి సంగతి తెలుసుకున్నాడు. ముందు స్నేహితుణ్ణి తిట్టాడు, తర్వాత తనని తిట్టుకున్నాడు. తల బాదుకున్నాడు. ఇహ పో వాజమ్మ, జీవితమంతా చీకటి ఛాయలు పులుముకో అంటూ అరిచాడు. వేసవి ఎండల్లో చక్రపాణి కన్నీరు ఇంకిపోయాయి. కానీ వాటి తాలూకు చారలు మాత్రం హృదయక్షేత్రం మీద నుంచి చెరిగిపోలేదు. మిత్రులిద్దరూ రోజు కలుసుకునేవాళ్ళు. చక్రపాణి బలహీనుడు. అనేక పనులు చేయాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉండేది. కానీ ఎప్పుడూ అనుకోవటంతోనే సరిపుచ్చుతూ ఉండేవాడు. రాజారావుకు జీవితాన్ని తొలుచుకుంటూ పోదామని, ఏదో తెలియనివి సాధిద్దామని ఎప్పుడూ లేదు. అసలు సెలవులకు విజయవాడలో ఉండాల్సిన పని రాజారావుకు లేదు. ఊరు 25 మైళ్ళ దూరంలోనే ఉంది. ఇక్కడ ఉంటే మిత్రులతో కాలక్షేపం బాగుంటుంది. పైగా ఇంటికి పోతే చికాకులు హెచ్చు. తల్లి నిస్సహాయురాలు. అన్నలిద్దరికీ పెళ్ళిళ్ళైనాయి. వాళ్ళ స్వభావాన్ని నిర్వచించేందుకు భాషతో సాము చేయాల్సి ఉంటుంది. వాళ్ళు అవసరం వస్తే ఆపేక్ష పొర్లినట్లు మాట్లాడతారు. లేకపోతే అతని ఉనికిని గురించి కూడా పట్టించుకోరు. ఈ ఊరిలో అతను ఎలా ఉంటున్నది ఎప్పుడూ ప్రశ్నించరు. కాకపోగా ఆ పల్లెటూరులో ఉండి ఇప్పుడు అతను చేసే పనేం లేదు. తోటలో కూర్చుని పుస్తకాలు చదవటం తప్ప. ఇంటికి వచ్చిన చుట్టాలతో అనుభవాల్లో పొర్లటం తప్ప. చుట్టాలు వీళ్ళ రాకపోకలకు అంతులేదు. కుటుంబ వ్యాప్తి చాలా ఎక్కువుందేమో. వరుసైన వాళ్ళు చాలామంది అన్నలు వంటింట్లో చేరి వాళ్లతో పరాచికాలాడుతూ ఉండేవాళ్ళు. తనకు పరాచికాలాడటం, కవ్విస్తూ మాట్లాడటం చేతకాకపోలేదు. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళకి అనుమానాలు, అసూయలు, నిందలు. ఈ వాతావరణం అతనికి అసహ్యం. సాయంత్రం మిత్రులిద్దరూ కృష్ణానది వైపో మాచవరం వైపో షికారు పోయేవాళ్ళు. చక్రపాణికి స్నేహితుడంటే గౌరవభావం మెండు. జీవితంలో ఎన్నటికైనా అతనే పైకి వస్తాడని, తాను ఎందుకు పనికిరాని వాడు అవుతాడని ఒక నమ్మకం. రాజారావు, నువ్వెప్పుడూ ఎవరిని ప్రేమించవా అని అడిగాడు ఒక రోజున. రాజారావు మందహాసం చేశాడు. ప్రేమ మన ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుందా ఏమిటి? భవిష్యత్తుని గురించి నేను జోస్యం చెప్పలేను అన్నాడు. పోనీ నీకు ప్రేమలో నమ్మిక ఉందా? ప్రస్తుతం లేనట్లే లెక్క. ప్రేమంటే ఏమిటో తెలియకుండానే చాలామంది స్త్రీ పురుషులు తమని తాము మోసం చేసుకుంటూ సాహచర్యంలో ఉంటారు. అప్పుడు చక్రపాణి స్నేహితుడు చేయి గట్టిగా పట్టుకుని, మనం నిత్యము చూస్తుండే సహచర్యాన్నే ప్రేమగా ఒప్పుకుంటే ఏం అని అడిగాడు. రాజారావు నవ్వి అన్నాడు, మనం రోజు చేస్తున్న పని అదే కదా. ఇలా వంచనలో పడే చాలామంది తాము గొప్పవాళ్ళు అయిపోయినామని తలుస్తూ ఉంటారు. ప్రేమించామనుకున్న వాళ్ళలో తాము చాలా గొప్పవాళ్ళమనే ఒక భావన ఉంటుంది తెలుసా? చక్రపాణి కొంచెం ఆగి సిగ్గుపడుతూ, నేను మాత్రం మాలతిని నిజంగా ప్రేమించాను రాజారావు అన్నాడు. మాలతినా? చక్రపాణి తల ఊపాడు. ఇహ జీవితాంతం ఆమెను నీ హృదయం నుంచి తుడిచివేయవా? అంతేననుకుంటాను. ప్రతి వాళ్ళలో మొదట ప్రేమ ఇలాగే సున్నితంగా ఉంటుంది. కొంతకాలం పోయాక దీన్ని తలుచుకునే మనుషులు సిగ్గుతో చచ్చిన చావవుతారు. కానీ ఎంత త్రోసివేద్దామనుకున్నా ఈ మొదటి అనుభవం తాలూకు ఛాయలు మాత్రం వాళ్ళ మనసుల్ని స్ఫురిస్తూనే ఉంటాయి. అదే విచిత్రం. అతను స్నేహితుని భుజం పైన చేయి వేసి చెప్పసాగాడు. మరో విశేషం కూడా ఉంది. మనుషులు కఠినతరమైన పనులు చేస్తూ అందులోంచి ఏదో ఆనందం బాపుకుందామని ఆలోచిస్తారు. లేదు, ఆశపడతారు. సాధ్యాసాధ్యాల విషయం కూడా తలపోయరు. నిజానికి మాలతి ఎవరు నీకు? ఆమెతో ఒక్క మాట కూడా సరిగా మాట్లాడలేదు. ఆమెను హృదయంలో ఆరాధిస్తూ వచ్చావు. ఇది బయటకు వ్యక్తం చేసుకోవటం కూడా నీకు చేతకాలేదు. ఆమె ఇప్పుడు ఇక్కడ లేదు. పైగా పెళ్లి కూడా అయిపోయింది. చక్రపాణి నివ్వెరపోయి, పెళ్ళా అన్నాడు. అవును, నాకు నిన్ననే తెలిసింది ఈ విషయం. కానీ దాచుకోలేకపోయాను. ఆమె నిన్ను గురించి ఆలోచించను కూడా ఆలోచించదు. హాయిగా భర్తతో కాపురం చేస్తుంది.
కొంతకాలానికి పిల్లల్ని కూడా కంటుంది. ఇహ నువ్వు నీకు అందని ఆ అపురూప వస్తువును గురించి యోచిస్తూ కుమిలిపోతుంటావు. చక్రపాణికి కళ్ళనీళ్లు నిండుకొచ్చాయి. గాద్గిక కంఠంతో అన్నాడు. దేవుడు నన్ను ఇంత పిరికివాణ్ణి ఎందుకు చేశాడంటావు? నేనెందుకు ఏమీ చేయలేను? కాదు, నువ్వు చేస్తావు. ఒకనాటికి మేమందరం ముక్కు మీద వేలు వేసుకునేటట్లుగా ప్రవర్తిస్తావు. నన్ను మాటలతో తృప్తిపరుద్దామని చూస్తున్నావా? లేదు. కానీ ఎవరు సున్నిత మనస్కులో వారి జీవితమే విచిత్ర ప్రభావాలకు గురయ్యేది. విచిత్ర ప్రభావం. అందులో కావలసినంత నష్టం కూడా ఉంది కదా. రాజారావు ఏదో చెబుదామనుకున్నాడు. కానీ తమాయించుకొని ఊరుకున్నాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఊరి చివరకు వచ్చారు. ఆ ప్రాంతంలో జనసంచారం కూడా ఏమీ లేదు. కనుచీకటి పడసాగింది. ఇద్దరు అక్కడ ఇసుక రాసి ఉంటే దాని మీదకు పోయి చతికిలపడ్డారు. ఆ సమయంలో ఆ బాధలో చక్రపాణికి మిత్రుణ్ణి గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగింది. రాజారావు అన్నాడు మంద్రస్వరంతో. ఓయ్, నీ జీవితంలో అనుభవాలు కలవా? నిజానికి ఈ ప్రశ్న ఎన్నడో రావాల్సింది. కానీ చాలా రోజుల నుంచి అడుగుదామని ఉన్నా అతను నొచ్చుకుంటాడేమోనని ఇంతవరకు అడగటానికి సాహసించలేదు చక్రపాణి. అనుభవాలంటే నీ ఉద్దేశం? అదే. ఉండొచ్చు. మరి నాకెప్పుడు చెప్పావు కావేం? నిజమైన అనుభవాల్లో చెప్పటానికి ఏమీ ఉండదు. అకారణంగా మన అనుభవాలు ఇంకొకరి నెత్తిన రుద్దటానికి ప్రయత్నించటం ఒక రకం ప్రకర్ష, స్వార్థం క్రింద వస్తుంది. కానీ అన్నాడు చక్రపాణి సిగ్గుపడుతూ, నాకు అందులోంచి తెలుసుకోవాల్సింది చాలా ఉందనిపిస్తుంది. విన్నాక తెలుసుకోవాల్సిందేమీ లేదని తెలుసుకుంటావు. పైగా అవన్నీ వింటే నీకు నేనంటే అసహ్యం కలగవచ్చు. కలుగదు. ఏం చేత? నువ్వు ఏం చేసినా అందంగా ఉంటుంది. ఎవరు అసహ్యపడటానికి ఆస్కారం లేదు. ఒక క్షణం మౌనంగా గడిచింది. చక్రపాణి చేతిలోకి ఇసుక తీసుకొని క్రిందకు ధారగా వదులుతూ ఇంక చెప్పు అంటూ వేగిరపడ్డాడు. ఎలా చెబుతాడు ఇలాంటి విషయాల గురించి? ఎప్పుడు పడితే అప్పుడు. అయినా స్నేహితుడి కోరిక నిరాకరించలేక రాజారావు చెప్పసాగాడు. తన చిన్నతనం, దుడుకుతనం, అసభ్యమైన అల్లరి, ఏటి దగ్గర కాపలా కాసి ఆడపిల్లల్ని ఏడిపించటం, చుట్టాలతో విచ్చలవిడి, తండ్రి మరణం, తల్లి నిస్సహాయత, ఎవరిదో పెళ్లికి పోవటం, పెళ్లికూతురు చెల్లెలు తనను వెంటాడటం, చీకటి, తన మొండి ధైర్యం, ఒకసారి వానలో తడుస్తూ తను ఎలాగో పాకలోకి పోయి పడటం, అక్కడ తనలాగే తలదాచుకునేందుకు వచ్చిన ఒక జవ్వని, ఇంట్లో వాళ్ళంతా తనొక్కడిని ఉంచి తీర్థయాత్రలకు పోయినప్పుడు ఒంటరితనం, బాధ, దుఃఖం, మునసబు గారు అబ్బాయితో కలిసి దుస్సాహవాసాలు, ఇవన్నీ వరుసగా చెప్పుకుపోతున్నాడు. చక్రపాణి ముగ్ధుడై ఆలకిస్తున్నాడు. రాజారావు ఎంత గొప్పవాడు అనిపించింది. ఒకసారి చీకట్లో స్నేహితుడి ముఖం వంక గర్వంగా చూడటానికి ప్రయత్నించాడు. మరి ఇన్ని గాథలున్నాయి కదా నీలో, అవి అనుక్షణం తలుపుకు వచ్చి వేధించవా? తలుపుకు రావు ఎప్పుడోగాని. ఇహ పోదాం పద. తిరిగి దారిలో చక్రపాణి అడిగాడు. నువ్వు మోసపోవటం అంటూ ఎప్పుడైనా జరిగిందా? ఎందుకు జరగదు? ఈ మధ్య జరిగిన ఒక విషాదకరమైన సంఘటన విను. ఈ ఏడాది కాలేజీ చివరిలో బుర్రకథ చెప్పడానికి వచ్చిందే ఉషారాణి, ఆమె వల్ల ఒక పెద్ద గాయం తగిలింది. ఏమిటి? నాకెప్పుడూ చెప్పలేదే అన్నాడు చక్రపాణి విస్మయంగా. సమయం రాక ఆనాడు బుర్రకథ చెప్పినప్పుడు కొంచెం పరిచయం కలిగిందా? దారిలో 2-3 సార్లు కలిసినప్పుడు పలకరించాను. బాగానే జవాబులు చెప్పింది. ఒకసారి సినిమాలో తను, తన అక్క కనిపించారు. కళాసేవ ఎలా ఉన్నదని ప్రశ్నించాను. వెళ్ళేటప్పుడు ముగ్గురం ఒక బండిలోనే వెళ్ళాం. వాళ్ళ ఇంటి వరకు పోయి దిగబెట్టి వచ్చాను. నవ్వుతూ మాట్లాడింది. కానీ ఒకరోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళక్క ఉగ్రస్వరూపంతో కూర్చుని ఉంది. నన్ను కూర్చోమని ఇహ ప్రారంభించింది చూసుకో. మేమెవరం అనుకున్నావు అంది. ఇలాంటి పైలా పచ్చీసుగాళ్ళని చాలామందిని చూశానంది. ఈ మొగాళ్ళంతా ఇంతే, కాస్త మాట్లాడితే నెత్తికెక్కడానికి ప్రయత్నిస్తారంది. ఉషారాణి అక్కడనే కిటికీ దగ్గర నిల్చుని ఉంది. ఆమె భయపడుతూ ఊరుకో అక్క, ఆయన అలాంటివారు కారు అంది. కానీ ఈ దయ్యం వినిపించుకుంటేనా తిట్లు కూడా ప్రారంభించింది. నాకు కోపం వచ్చి నేను ఏదో అరిచాను. ఆమె అమాంతం రెచ్చిపోయి లోపల నుంచి ఎవరినో నలుగురిని పిలిచింది. నేను నిల్చుని అక్కర్లేదు గుడ్ బై అని చెప్పి వచ్చేశాను.
కథంతా చాలా తేలిగ్గా యథాతథంగా చెప్పినట్లు చెప్పాడు రాజారావు. చక్రపాణి నిట్టూర్చి, అబ్బా, నీకు భయం వేయలేదా అన్నాడు. భయం ఎందుకు? అది వాళ్ళ ఇల్లు, కొట్టిస్తుంది, గెంటిస్తుంది, అంతేగా. చక్రపాణికి రాజారావు అంటే ఎక్కడలేని ఆప్యాయత, సానుభూతి కలిగాయి. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు అతను? ఎంత నిశ్చింతగా ఉన్నాడు! ఆ పరిస్థితులలో తను ఉంటే అని ఊహించుకున్నాడు. సంవత్సరాల తరబడి నిద్రపోయేవాడా? ఒకసారి స్నేహితులందరినీ స్మరించుకున్నాడు. రాజారావు ఒక్కడే కాదు స్నేహితుడు, రకరకాల వాళ్ళున్నారు. అతనికి భవిష్యత్తు అంటే భయం వేసింది. కాలం గడిచిన కొద్దీ వీళ్ళందరి జీవితాలు ఎలా తయారవుతాయో, ఎక్కడ కలుసుకున్న వాళ్ళు ఎక్కడ విడిపోయి స్వంత జీవితాలు ఎంతగా సాగిస్తారో. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తెలిసాయి. చక్రపాణి పాస్ అవుతాడని వాళ్ళ ఇంట్లో ఎవరూ అనుకోలేదు. కానీ తప్పింది వాళ్ళు. రాజారావుతో పాటు అతను పాస్ అయి కూర్చున్నాడు. ఇహ అతని తండ్రి ఆలోచించాడు, కొడుక్కి తర్వాత ఏం చదువు చెప్పిద్దామా అని. ఆయన ఎక్కువ చదువుకున్న వ్యక్తి కాదు, కానీ ప్రపంచ జ్ఞానంలో, వ్యవహారంలో అతి సునిశితంగా వర్తించగల ప్రజ్ఞాశాలి. అతి పేదరికం నుంచి అష్టకష్టాలు పడి, జీవితంలో జూదమాడి, వ్యాపారంలోకి ఎగబడి పైకి వచ్చిన కష్టజీవి. కొడుకు అతి సున్నిత మనస్కుడు కావటం తెలుసు. అందుచేత అతన్ని వ్యాపారంలోకి దించటం ఇష్టం లేదు. కానీ ఇతను శ్రద్ధగా చదువుకుంటాడా అంటే ఆ నమ్మకము లేదు. అందుకని ఇంటిలో వాళ్ళంతా చుట్టూ ఉండగా ఒక రాత్రి ఈ విషయం ముచ్చటించారు. భోజనాలయ్యాక ఈజీ చైర్లో కూలబడి, ఇహ ఏం చేస్తావురా అని అడిగాడు తండ్రి. చక్రపాణి గోడ కానుకొని నిలబడ్డాడు. తల ఎత్తి పాలిటిక్స్ చదువుతాను అన్నాడు. ఎందుచేతనో అతనికి తెలియదు. పాలిటిక్స్ అంటే పెద్ద శ్రద్ధ లేదు. కానీ కారణం లేకుండానే మరి అదే చదవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. తను ఎప్పుడూ అంతే. ఒక వ్యవహారం జరగకముందు దాని బాగోగుల గురించి తర్జనభర్జనలు చేయటం చేతకాదు. గడిచిపోయాక ఫలితంలోని సుఖమో దుఃఖమో మౌనంగా అనుభవించటమే అలవాటు. ఊరికినే చదవాలని ఉంది. మీ రాజారావు చదువుతానన్నాడా? రాజారావు అంటే ఒక విధమైన సదభిప్రాయం, అభిమానం ఉన్నాయి ఆయనకు. ఇంకా సరిగ్గా నిశ్చయించుకోలేదు. ఎకనామిక్స్ చదువుతాడేమో. నువ్వు అదే చదవచ్చుగా. నాకెందుకనో చదవాలని లేదు. ఆ బిఏ పాలిటిక్స్ ఈ ఊళ్ళోనే ఉంటుంది కదరా అన్నది మంచం మీద కూర్చున్న తల్లి. చక్రపాణి గుండెల్లో రాయి పడ్డది. నసుగుతూ, ఊహు, ఉండదు, హైదరాబాద్ పోవాలి అన్నాడు. ఏమిటి అంటూ ఉలిక్కి పడింది తల్లి. అమ్మో, హైదరాబాదే? అంత దూరమా? ముష్టి చదువు లేకపోతే పోయింది గాని నువ్వు నా కళ్ళెదుట లేకుండా ఉండటం నేను ఒప్పను. అతని తాతయ్య దూరం నుంచే, ఏరోయ్ అబ్బిగా, శుభ్రంగా తిని హాయిగా ఇంటి పట్టున ఉండాలని లేదేమిటి? హోటల్ కూడి తిని ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుందామని ఉందా? అసలే వట్టి అర్భకుడివి అంటూ గుప్పుమని చుట్టపొగ వదిలాడు. చక్రపాణి నీళ్లు నమిలాడు. మరి నేను అదే చదువుతాను అన్నాడు కొంచెం ఆగి. ఇంకేముంది, కాసేపటిలో ఆ ఇల్లు హాహాకారాలతోనూ అట్టహాసాలతోనూ నిండిపోయింది. తల్లి వంటింటిలో చాప పరుచుకొని పెద్ద పెట్టిన శోకాలు తీయసాగింది. తాతయ్య ఒక్క క్షణంలో బ్రతిమాలి మరో క్షణంలో కేకలేసి వెళ్ళిపోతున్నాడు. చెల్లాయి అన్నయ్యను మంచి మాటలతో లాలించడానికి ప్రయత్నించి విఫలురాలై అలిగి ఓ మూల మూతి ముడుచుకొని కూర్చుంది. తండ్రి గంభీరంగా పచార్లు చేయసాగాడు. చక్రపాణి తల వంచుకొని నిలబడ్డాడు. ఈ విధంగా వాతావరణం 2-3 రోజులు కొనసాగింది. రాద్ధాంత సిద్ధాంతాలన్నీ అయినాక చివరకు వాళ్ళమ్మ, పోనీ పద, నీతో పాటే నేను వస్తాను, నీకు వండి పెడుతూ పడి ఉంటాను అని పేచీ పెట్టింది. ఆమెకు నచ్చచెప్పి ఒప్పించేసరికి తండ్రి కొడుకుల ప్రాణానికి శోష వచ్చింది. చక్రపాణికి రాజారావును వదిలిపెట్టి పోవాలంటే బెదురుగా ఉంది. జీవితంలో విచిత్రాలను అన్వేషించాలంటే ఈ మార్గమే శరణ్యం, తప్పదు. కానీ తాను వట్టి పిరికివాడు. ఒక్క క్షణం ఒంటరిగా ఉంటే చాలు వల్లమాలిన ఆలోచనలు వచ్చి చుట్టుముట్టుతాయి. రాజారావు తన మీద ఒక కంట్రోల్ లాంటివాడు. అనుక్షణం అపనమ్మికతో ఊగే ఊహల్లో తెలియనితనంతో సతమతమయ్యే తన మనసుకు ఒక దృఢత్వం, స్థిరత్వం, స్వరూపం కలిగించగల చతురుడు. ఎట్టి దుఃఖంలోనైనా చిరునవ్వు నవ్వగల ధైర్యశాలి. తాను మారిపోతాడా అక్కడ? రాజారావు, నువ్వు వచ్చేయి అన్నాడు. నేను ఇప్పుడు రాలేను, ఎప్పుడో నిన్ను చూడటానికి వస్తాను.
ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేను. కానీ నువ్వు శీలం పాడు చేసుకోకూడదు సుమా. మా అమ్మ కూడా ఇదే మాట చెప్పింది. శీలం పాడు చేసుకోకుండా ఉండాలంటే ఏమి చేయాలి? అది ఒక రకమైన మార్పు. మనిషి మారకుండా ఉండటం కష్టం. ఏమి చేయాలని కదూ నీ ప్రశ్న? చెడిపోకూడదన్నమాట అన్నాడు రాజారావు నవ్వుతూ. నువ్వు చెడిపోయావా? అంతే లెక్క. నేను సిగరెట్లు కాలుస్తాను. నా ప్రవర్తన లోకానికి సంకటంగా ఉంటుంది. కొంచెమో గొప్పో రౌడీనని కూడా పేరుంది. కానీ చెడిపోవటానికి అర్థం అది కాదు. వాళ్ళు వేరే ఉంటారు, నీలా ఉండరు. ఎవరైతే బయటకు ఉదాత్తంగా ఆదర్శప్రాయంగా కనబడుతూ లోపల దుర్నడతను కలిగి ఉంటారో వాళ్ళ గురించే లోపల భయపడాల్సిన అవసరం ఉంది. ఆ విషయం పోనీయి. చెడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు. నేను చెప్పినట్లు చేయగలవా? ప్రయత్నిస్తాను. వద్దు. ఈ సత్యం నీ అంతట నువ్వే కనుక్కోగలవు. అయినా నువ్వు చెడిపోవు, నాకు నమ్మకమే. కానీ మాలతిని మాత్రం మర్చిపో. ఆమెను మర్చిపోవటం వల్ల నేను సాధించగలిగింది ఏదైనా ఉన్నదని తోచిన నాడు తప్పకుండా మర్చిపోతాను. గుడ్. ఆ మాత్రం ధీమా ఉంటే నువ్వు దిట్టవనే లెక్క. క్రమంగా రోజులు గడిచాయి. చక్రపాణికి హైదరాబాదులో సీటు వచ్చింది. కన్నీళ్ల మధ్య, ఆవేదనల మధ్య, ప్రేమల మధ్య ఒకరోజు ఊరిని విడిచిపెట్టాడు. అతను బయలుదేరే ముందు అతని తల్లి ఒక విషయం చెబుదామనుకుంది. ఆరాటపడింది. సంకోచించి ఊరుకుంది. రాజారావు కొంతకాలం మనశ్శాంతి లేక బాధపడ్డాడు. చికాకు హెచ్చింది. శాంతి దొరుకుతుందనే ఊహతో సొంత ఊరు వెళ్ళాడు. పల్లెటూరి రాజకీయాలు, అందులో తమ కుటుంబం వహించే పాత్ర, అన్నల గొడవ, స్పర్ధలు, అన్ని చికాకులు. తన మేనరికం బెడద, తల్లి బాధ ఇవన్నీ చూచి విసుక్కుని మళ్ళీ విజయవాడ వచ్చి పాత గది మార్చి కొత్త గది తీసుకుని ఒక రోజున కాలేజీకి వెళ్ళి BA ఎకనామిక్స్లో చేరాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.